అసలు హార్మోన్స్ మన బాడీలో ఎలాంటి హ్యావక్ ప్లే చేస్తాయి? హార్మోన్స్ వల్ల అనేక సమస్యలు వింటూ ఉంటాం. నార్మల్ గా పని చేయాలన్నా, ఆలోచన విధానాలు సరిగ్గా ఉండాలన్నా, మన స్టీరియోటిపికల్ గా బిహేవ్ చేయాలన్నా హార్మోన్సే. సో అవి సమతులంగా లేకపోతే ఏమవుతుంది? కంప్లీట్ జెండర్ చేంజ్ చేయడం అండ్ ఆల్సో సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ బాగా పెరిగిపోయాయి. దీనికి హార్మోనల్ ఇష్యూస్ ఒక మూలం అని చెప్పొచ్చా, లేదు ప్రకృతి సిద్ధంగానే అలా మార్పులు జరుగుతున్నాయి? చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఒక అమ్మాయిలా పెరిగి సడన్ గా అబ్బాయి అవ్వాలన్నా, అబ్బాయిలా పెరిగి సడన్ గా అమ్మాయి అవ్వాలన్నా, దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ టు డీల్ విత్ ద సొసైటీ. అన్నిటికీ కూడా ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్ ఆఫ్ ద డాక్టర్స్ విచ్ ఇస్ నీడెడ్. బట్ అంటే ఫిజికల్ గా చేంజ్ చేయాల్సి ఉంటుంది, హార్మోన్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది, ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంటుంది, దెన్ సైకియాట్రిస్ట్ హెల్ప్ టు డీల్ విత్ ద చేంజ్. చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే బలవంతంగా పెళ్లి చేసేస్తారు. నాకు ఈ మధ్య అర్థం కానిది ఒకటి ఏంటంటే, పెళ్లి అంటే పిల్లలు మాత్రమేనా అనేది ముందు పేరెంట్స్ అర్థం చేసుకుని. మొన్న ఫర్టిలిటీ స్కామ్ బయటపడిన తర్వాత అందరూ ఉలిక్కిపడ్డారు ఒక్కసారి. ఇంత పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే కదా, అంటే పిల్లలు లేరనే ఒక పిల్లలు లేకపోతే అదేదో పెద్ద. నాకు నా ఎగ్తో నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అసలే సర్గసీ లాస్ అన్ని కూడా డిఫికల్ట్ అయినప్పుడు నీది నువ్వు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఊసైడ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటే 45-50కి కూడా యూ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ ఆఫ్ యువర్ ఓన్. లెట్స్ టాక్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. ప్యాడ్స్ వచ్చాయి, ఆ తర్వాత టాంపాన్స్ వచ్చాయి, ఆ తర్వాత మెన్స్ట్రువల్ కప్స్ వస్తున్నాయి. ఏది ఉత్తమం అండ్ ఏది మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు అందరికి? బెస్ట్ ఇస్ మెన్స్ట్రువల్ కప్. ఎందుకని అంటే సిజేరియన్ సెక్షన్స్ ఒకవైపు, న్యాచురల్ బర్త్. ఇదివరకు న్యాచురల్ బర్త్ కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారు, ఇప్పుడు అందరూ సిజేరియన్ సెక్షనే కావాలని. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ పర్టికులర్ దారి ఆ పర్టికులర్ ప్యాసింజర్ కి అంటే బేబీకి దారి బాగుండి మాయ మధ్యలో లేకుండా ఉంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ ఎ వెజనల్ డెలివరీ. ఎప్పుడైతే దారి బాగలేదో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. ఆడపిల్లగా పుట్టడమే చాలా కష్టాలతో కూడిన విషయం అని అనాదిగా చెప్తున్న విషయం మన భారతదేశంలో అయితే మరి అప్పుడప్పుడు ప్రూవ్ అవుతూ వస్తుంది. ఇవాళ కొన్ని చాలా కీలకమైన విషయాలు మాట్లాడబోతున్నాం. ఒక స్త్రీ జర్నీలో ఉండే ఆరోగ్యపరమైన, మానసిక ఆరోగ్యపరమైన సమస్యలకి పరిష్కారాలు ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలి సొసైటీలుగా కూడా. వీ హ్యావ్ విత్ అస్ ఎ వెరీ వెరీ క్వాలిఫైడ్ ఎమినెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, అందరికీ సుపరిచితులు, ఇన్ఫ్యాక్ట్ పద్మశ్రీ పురస్కార గ్రహీత, అండ్ చాలా టాక్ షోస్లో చాలా బోల్డ్గా మహిళల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ వచ్చారు. షీఈ్ నన్ అదర్ దెన్ డాక్టర్ మంజుల అనగాని. విమెన్ అండ్ చైల్డ్ యూనిట్కి కేర్ హాస్పిటల్స్ అలాగే అరిట్ హాస్పిటల్స్, 2 హాస్పిటల్స్లో కూడా క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ చాలా తక్కువ ఆవిడ గురించి చెప్పాలంటే. అపారమైన అనుభవం, వేల మంది శిశువుల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. అండ్ షీ స్టాండ్స్ ఫర్ విమెన్. Thank you so much. Thank you for having me here. Always a delight and very powerful to talk to you. Pleasure is totally mine. So, Dr. Manjula అనగాని కొన్ని చాలా కీలకమైన విషయాలు. అసలు ఒక విమెన్ హెల్త్కి సంబంధించి ఇప్పుడు విత్ టైం కొంత అవగాహన వచ్చిందంటారా? కొంత ప్రయారిటైజింగ్ జరుగుతుందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఉమెన్ హ్యావ్ బికమ్ మోర్ వోకల్ నౌ. ఇంతకుముందు మనం సబ్డ్యూ చేసినవన్నీ కూడా ఎందుకు సబ్డ్యూ చేయాలి అనే ఆలోచనలు రావటము. ఎందుకంటే ఐ థింక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ హ్యాస్ మేడ్ దెమ్ మోర్ బోల్డ్. సో దట్స్ ఫర్ గుడ్. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ 2 sides ఆఫ్ ద కాయిన్. సో బూన్ అండ్ ఎ బీన్. సో కొన్ని విధాల దట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ ఈ అవగాహన రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా డాక్టర్ ఏం చేస్తారంటే, మన కారణం తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ అంటాం. అలాగే అవగాహన వస్తేనే కదా ఏది కరెక్టో ఏది తప్పు ఎలా డీల్ చేయాలని తెలిసేది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ దట్ పీపుల్ హ్యావ్ నోన్ అబౌట్ దేర్ ఓన్ హెల్త్ అండ్ ప్రయారిటైజింగ్ దేర్ ఓన్ హెల్త్. కరెక్ట్. సో మన లాస్ట్ టైం ఎర్లీ ప్యూబర్టీ గురించి మాట్లాడాము, మీరు చాలా విషయాలు చెప్పారు, అందరూ అలర్ట్ అయిపోయారు ఒక్కసారి. అసలు హార్మోన్స్ మన బాడీలో ఎలాంటి హ్యావక్ ప్లే చేస్తాయి? హార్మోన్స్ వల్ల అనేక సమస్యలు వింటూ ఉంటాం. డెఫినెట్లీ. కాకపోతే భయపడకూడదు. ఎందుకంటే ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్ బికాస్ ఆఫ్ హార్మోన్స్, దట్ ఈస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ మీన్స్ వెన్ వి సే మనిషికి ఒక మగం ఒక స్టీరియోటిపికల్ పెడతాం. అంటే మ్యాన్ ఈజ్ అగ్రెసివ్, మ్యాన్కి ఇట్లా పౌరుషం ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్. ఓకే. సో ఇవన్నీ హార్మోన్సే. హార్మోన్స్ అంటే ఇవి మాత్రమే కాదు, థైరాయిడ్ కూడా హార్మోనే, మనకి ఇన్సులిన్ కూడా హార్మోనే, ఎడ్రినల్స్ నుంచి వచ్చే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హార్మోన్సే. సో హార్మోన్స్ అంటే భయపడకూడదు. ఒక మనిషి ఒక నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే హార్మోన్స్ ఆర్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. సో అంటే నార్మల్గా పని చేయాలన్నా, ఆలోచన విధానాలు సరిగ్గా ఉండాలన్నా, మన స్టీరియోటిపికల్గా బిహేవ్ చేయాలన్నా హార్మోన్సే. సో అవి సమతులంగా లేకపోతే ఏమవుతుంది? కంప్లీట్ ఇంబ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ ఈజ్ నెవర్ ఏ నార్మ్.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెదర్ ఇట్ ఈస్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, ప్రతిదానికి ఒక సమతులమైన హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా వెన్ వీ టాక్ థైరాయిడ్ వినో, ఒక హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి నెయిల్ గ్రోత్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై థైరాయిడ్. పిట్యూటరీ హార్మోన్స్ కాల్డ్ ప్రొలాక్టిన్. ఒక తల్లి శిశువుని డెలివరీ చేసిన తర్వాత పాలు ఇవ్వాలన్నా ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండాల్సిందే. సో ప్రతిదానికి ఒక డెఫినెట్గా ఒక వర్క్ ఉంది, అంటే జాబ్ ప్రొఫైల్ ఉంది ప్రతి హార్మోన్కి. అది మనం చాలా ఇంపార్టెంట్. సో భయపడకుండా, హార్మోన్స్ అంటే అమ్మో అని భయపడకూడదు. సో ఇది ఏమైపోయిందంటే చాలా రోజుల నుంచి అందరికీ అమ్మో హార్మోన్స్ వాడితే లావ్ అవుతాము అంటే సరైన క్లారిటీ లేకుండా, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్. ఒక డైమండ్ని ఒక డైమండే కట్ చేస్తుంది, ఇది నేను ఎప్పుడు చెప్తాను అందరికీ. ఒక నైఫ్ తీసి కట్ చేయలేము. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో బ్యాలెన్స్ రావాలి అంటే ఒక హార్మోన్కి ఆపోజిట్ హార్మోన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఒక చాలా ప్రాబబ్లీ లెస్ డిస్కస్డ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ మధ్య జెండర్ చేంజ్ చేయడం అండ్ ఆల్సో సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ బాగా పెరిగిపోయాయి. దీనికి హార్మోనల్ ఇష్యూస్ ఒక మూలం అని చెప్పచ్చా, లేదు ప్రకృతి సిద్ధంగానే అలా మార్పులు జరుగుతున్నాయి? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హియర్. వన్ ఈజ్ జెనెటిక్, కంజెనిటల్గా మనకి జెనెటిక్గా వాళ్ళకు ఉండేది, ఫ్యామిలీలో ఉండేది, అప్బ్రింగింగ్ బట్టి, తన సర్కమ్స్టాన్సెస్, తన వాతావరణం బట్టి. దే మైట్ బి బైసెక్షువల్, దెన్ ప్రయారిటైజింగ్ వన్ థింగ్. అండ్ ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు టాబు అనుకున్నది ఇప్పుడు కొంచెం వోకల్గా మాట్లాడగలగటం ఒకటి. సో ఇంతకుముందు లేదా అంటే అప్పుడు కూడా ఉండుండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పాత పురాణాల్లో చూస్తే కొన్ని స్టోరీస్ వింటే ప్రాబబ్లీ దిస్ వాజ్ దేర్ అప్పుడు కూడా, కాకపోతే కవర్ చేసేస్తుంటారు అనేది మనం అనుకుంటూ ఉంటాం. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూస్ టు బి గోయింగ్ ఆన్ దెన్ ఆల్సో విచ్ వాజ్ put under the wraps. Now it is more vocal. So it is not one thing. Hormones also play a lot of a thing. When you have more testosterone in a woman's body, they have more of sexual thoughts, sexual libidos, avanni koncham ekkuvaye avakasalu untayi. So that is how we use that. మనము దాన్ని ట్రీట్మెంట్గా యూజ్ చేస్తాం when libido is less. Right. So itlaga, I think instead of labeling one thing, hormones also equally play a look, but it is more of again genetic and environmental and the circumstances and the upbringing and everything which plays into it. ఇప్పుడు యంగ్స్టర్స్లో, యంగ్ గర్ల్స్లో ఈ టెండెన్సీస్ చూసినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి దే డోంట్ నో. ఎందుకంటే సోషలాజికల్గా చూస్తే వాళ్ళకి ఒక ఏలియన్ ఐడియా ఇది. బట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాలా, వాళ్ళు గర్ల్స్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని, మరి దాన్ని ఎలా అడ్రస్ చేస్తే బెస్ట్ అంటారు? సో ఇంతకుముందు అమ్మాయిలు వెళ్తుంటే వరి అయ్యేవాళ్ళు కాదు, అబ్బాయిలు వెళ్తుంటే వరి అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు వరి అవ్వాల్సింది వచ్చింది, ఎందుకంటే చాలామంది వోకల్ అవ్వడం వల్ల మేబీ అక్కడే స్టాప్ చేయాలేమో అన్న ఆలోచనల వల్ల. హార్మోన్స్తోనూ ప్లస్ సైకలాజికల్ ట్రీట్మెంట్తోనూ వాళ్ళని రివర్సల్ చేయొచ్చా? It is not proven till now. There are certain circumstances where giving the opposite hormone and giving the repression therapies with this thing, వాళ్ళు మళ్ళీ అమ్మాయిలా చేసి ఉండొచ్చు, బట్ నాట్ నెసెసరీ. సో వెన్ ఎవర్ దే వాంట్, ఫస్ట్ ఆ అమ్మాయికి ఉండాలి నేను మారాలనుకుంటున్నాను, ఐఎమ్ హ్యావింగ్ దీస్ థింగ్స్, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, అప్పుడు మాత్రమే ఈ సైకియాట్రిస్ట్ థెరపీ ప్లస్ హార్మోనల్ థెరపీ విల్ వర్క్. నో ఐ వాంట్ టు చేంజ్ అనుకున్నప్పుడు మాత్రం వితౌట్ ద విల్ ఆఫ్ ద పర్సన్ nothing can be done. అండ్ రాజ్యాంగం ప్రకారం కూడా, అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో they have rights, clear community, they have rights, human fundamental rights ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే సబ్డ్యూ చేస్తే they might go into mental breakdown. అది కూడా అవుతుంది. That is more detrimental for them as a person. అది అంటే మెంటల్ వాళ్ళకి సహజ సిద్ధంగా కలిగే ఆ భావాలు, స్వయంగా సంపర్కం వైపు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది సప్రెస్ చేస్తే ఇబ్బంది కలుగుతుంది అంటారు. అంటే ఇఫ్ దే డోంట్ వాంట్ టు, అది ఆ మనిషి నేను అనుకునేది కరెక్ట్ అనుకున్నప్పుడు యూ కెనాట్ జస్ట్ చేంజ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ద పర్సన్ వాంట్ టు చేంజ్, నో ఐఎమ్ హ్యావింగ్ దిస్ బట్ ఐ డోంట్ వాంట్ దెమ్ అనుకున్నప్పుడు, దెన్ సైకియాట్రీ హెల్ప్ అండ్ ద హార్మోనల్ హెల్ప్ కెన్ హెల్ప్. నో ఐ ఆమ్ ఫీలింగ్ లైక్ దట్, సో ఐ వాంట్ టు చేంజ్ అనుకున్నప్పుడు అగైన్ సైకియాట్రిస్ట్, doctor to change the gender, plus the endocrinologist for the hormonal support, ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. It's not one thing. Right. It is the complete panorama of the ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నీడెడ్ ఇన్ దట్. అంటే ఫిజికల్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది, హార్మోన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంటుంది, దెన్ సైకియాట్రిస్ట్ హెల్ప్ టు డీల్ విత్ ద చేంజ్. చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఒక అమ్మాయిలా పెరిగి సడన్గా అబ్బాయి అవ్వాలన్నా, అబ్బాయిలా పెరిగి సడన్గా అమ్మాయి అవ్వాలన్నా, దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ టు డీల్ విత్ ద సొసైటీ. అన్నిటికీ కూడా ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్ ఆఫ్ ద డాక్టర్స్ విచ్ ఇస్ నీడెడ్, బట్ ఫ్యామిలీ సపోర్ట్ కమ్స్ ఎ హ్యూజ్ వే. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఐదర్ ద ఫ్రెండ్స్ ఆర్ ద ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ లైక్ ఎనీ other human being who cannot tolerate the వేరే వాళ్ళు కూడా మనము ఎవరైనా మనల్ని ఇది చేస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా, అదే డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశాలు వీళ్ళకి కూడా ఉంటాయి. సో ఐ థింక్ సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే బలవంతంగా పెళ్లి చేసేస్తారు.
పెళ్లి చేస్తే పిచ్చి తగ్గుతుంది. ఒక అబ్బాయి అంటే అమ్మాయిగా మారదాం అనుకున్న వాళ్ళు గే అని తెలిసినా కూడా బలవంతంగా పెళ్లి చేసేయడం వల్ల ఒక అమ్మాయి లైఫ్ కూడా పోతుంది. అండ్ అక్కడ అలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి ఎటు చెప్పుకోలేక అదే నోరిప్పకపోవచ్చు ఆ అమ్మాయి. ఎందుకంటే మళ్ళీ మా అమ్మ నాన్న ఇంత కష్టపడి పెళ్లి చేశారు, ఇంత డబ్బులు స్పెండ్ చేశారు, సొసైటీలో నా పెళ్లి బ్రేక్ అయిందంటే ఎట్లాగా, ఒక డివోర్సీ అనే పేరు వస్తుంది అని. సో ఫస్ట్ ఐ థింక్ ద పేరెంట్స్ ఆఫ్ ద బాయ్ షుడ్ థింక్ దట్ ఇంకొక అమ్మాయి లైఫ్ని నాశనం చేసే ముందు మళ్ళీ తర్వాత ప్రెషర్ పెడతారు ఆ అమ్మాయి మీద, పిల్లలు కావాలి. నాకు ఈ మధ్య అర్థం కానిది ఒకటి ఏంటంటే, పెళ్ళి అంటే పిల్లలు మాత్రమేనా అనేది ముందు పేరెంట్స్ అర్థం చేసుకుని, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా ఆర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అవును ఏదో ఒకటి చేసి పిల్లలకి అనేసి యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్, అట్లాగే పెళ్ళిని ఇది చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఐ థింక్ ఈ రోజుల్లో సరిపోదు. కాలం మారిపోయింది. ఒక స్త్రీకి తన మ్యారిటల్ లైఫ్ అంటే ఏదైతే చెప్తా తన సెక్షువల్ లైఫ్ సరిగ్గా లేకపోయినా, భర్త తన పట్ల బయట వేరే ప్రామిస్క్యూటీ ఉన్నా కూడా, అంటే ఇతర అమ్మాయిలతో తిరగడం, ఆ అమ్మాయికి డిప్రివేషన్ ఉన్నా కూడా అది ఎవరో ఆలోచించరు మామూలుగా. లేదు భర్త చనిపోయినా కూడా, లేదు విడాకులు అయిపోయినా కూడా ఎవరు నోబడీ థింగ్స్. దానివల్ల రిపర్కషన్స్ ఉంటాయి హెల్త్ పరంగా, చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. దెర్ ఈస్ ఆల్వేస్ లైక్ టాబు టు టాక్ అబౌట్ ఇట్. అంటే ఉమెన్ మాట్లాడితే నా క్యారెక్టర్ని తగ్గించేస్తారు, నా ఇది తగ్గిపోతుంది, నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అంటే నేను అసలు మాట్లాడకూడదు సెక్షువల్ థాట్స్ గురించి అనేది ఒకటి ఉంటుంది. సెకండ్, డాక్టర్ దగ్గరికి వెళ్తే జడ్జ్మెంటల్గా చూస్తుందేమో, ఆ డాక్టర్ నాతో ఓపెన్గా మాట్లాడతారో లేదో, హౌ ఎమ్ ఐ గోయింగ్ టు బి జడ్జ్డ్ అనేది ఒకటి సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. థర్డ్, సప్రెస్ చేయడానికి ట్రై చేసి దెన్ మనకి న్యూరలాజికల్గా డిప్రెషన్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం రావచ్చు, పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్మోన్స్ అన్నీ అవకతవకలు అయిపోయి, బికాస్ వెన్ వీ డూ దిస్ థింగ్ ఇవన్నీ థాట్ ప్రాసెస్ బ్రెయిన్, ఆ బ్రెయిన్లో మనకి హైపోథాలమస్ అనేది ఉంటుంది, దాని నుంచి ఆలోచనలు అవన్నీ మనకి ఎఫెక్ట్ అవుతాయి. అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ పిట్యూటరీ మీద చేస్తాయి, పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ ఓవరీ మీద యాక్ట్ చేస్తాయి, ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్ యూట్రస్ మీద యాక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ వెళ్ళిపోయి పిట్యూటరీ లెవెల్లో సపరేషన్కి వెళ్ళిపోయి పీరియడ్సే రాకుండా ఉండటము, చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మానసికంగా ఎఫెక్ట్ కొడుతుంది, ఫిజికల్గా ఎఫెక్ట్ కొడుతుంది, ప్లస్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉంటుంది. WHO చెప్పిన దాని ప్రకారం హెల్త్ అంటే ఒట్టి ఫిజికల్ అండ్ మెంటల్ మాత్రమే కాదు, సెక్షువల్ హెల్త్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే సెక్షువల్ హెల్త్ నార్మల్గా ఉంటుంది అప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండి లాంగ్ రన్లో ప్రెగ్నెన్సీ విషయం కావచ్చు, ఏమన్నా కావచ్చు, చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచిగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో వీ షుడ్ లుక్ ఎట్ హెల్త్ ఇన్ ఎవ్రీ యాంగిల్. Physical, mental and sexual health. అయితే చాలా I feel the fourth one also is equally important, that is financial health. ఇప్పుడు ఇవాల్టి రోజుల్లో all four are important. కానీ అంటే బట్ చాలా మంది సెలిబ్రేట్ గా కూడా ఉంటారు, అంటే అసలు పూర్తిగా భయపడి బయటకు చెప్పుకోవడానికి భయపడి మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫైర్ చేస్తే అది ఏమవుతుందో అని భయపడి మళ్ళీ అది బ్లాక్మెయిల్ అవుతుందో అని భయపడి. ఫీమేల్ మాస్టర్బేషన్ ఇస్ స్టిల్ నాట్ అ వెరీ నోన్ థింగ్, ఆర్ అంటే బాగా వాళ్ళకి అది ఇచ్చే తప్పు అది తప్పు అసలు ఆ టాపిక్ ప్లస్ అలా చేసుకుంటే అది తప్పు అనే అవగాహనలోనే చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ ఎట్లా అయిపోయింది అంటే ఒక అమ్మాయి అలాంటి వాటి గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు అనేది. సో ఇప్పుడిప్పుడే కొంచెం వోకల్ అవుతుంది, బికాస్ వసుదైక కుటుంబం అయిపోయింది. ఇప్పుడు వరల్డ్ అంతా చూస్తున్నారు, చదువుతున్నారు, టీవీ చూస్తున్నారు, సోషల్ మీడియా ఇదైంది, దానివల్ల కొంచెం అవగాహన పెరిగి ఇట్ ఈస్ నాట్ రాంగ్ అనేది అమ్మాయిల్లో తెలిసి యంగ్స్టర్స్లో బయటకు వస్తున్నారు. ఎక్స్ట్రీమ్స్ అవ్వకుండా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వరకు వాళ్ళకి ఏం కావాలి రాదర్ దెన్ పక్కన వాళ్ళ పియర్ ప్రెషర్లో పడకుండా వాళ్ళకి ఏం కావాలి అని అర్థం చేసుకుని చూజ్ యువర్ గైనకాలజిస్ట్, డిస్కస్ విత్ దెమ్, చూజ్ యువర్ సైకియాట్రిస్ట్, డిస్కస్ విత్ దెమ్, దెన్ యూ కెన్ హ్యావ్ అ హెల్తీ లైఫ్. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అండ్ ఒకవేళ సప్రెస్ చేసి ఇయర్స్ టుగెదర్ మొత్తం చేస్తే మీరు అన్నట్టు మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది, న్యూరాలజికల్ ఇష్యూస్ వస్తాయి, పెల్విక్ ఫ్లోర్ ఇష్యూస్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, ఇల్నెస్ ఇట్ బికమ్స్ ఫిజికల్ ఇల్నెస్. ఎస్, మామూలుగా కూడా ఈవెన్ ఫర్ బాయ్స్ మాట్లాడినప్పుడు సహజం అని చెప్పే మాస్టర్బేషన్ లాంటి టాపిక్ అసలు ఇట్స్ నాట్ అలౌడ్, ఇట్స్ ఫర్బిడన్, నాట్ జస్ట్ కల్చరలీ బట్ హెల్త్ కూడా ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి అది తప్పు, కంప్లీట్ మిత్, ఇట్స్ టోటల్ మిత్. మనము ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సింబల్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎ మ్యాన్ ఓవర్ ఎ ఉమెన్. సో దట్ ఈస్ ద వే. ఎవరు చెప్పారు ఆ మాట అంటే వెన్ యూ గో బ్యాక్ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఎ మ్యాన్ హూ హెస్ టోల్డ్ దట్ ఇలా చేయకూడదు, ఉమెన్ షుడ్ నాట్ డూ దట్, ఉమెన్ షుడ్ నాట్ డూ దిస్ అనేది. ఇట్ ఈస్ దట్ సుపీరియారిటీ ఫీలింగ్ అంతే. రైట్, బట్ ఒక జీవరాశిగా చూస్తే ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్. ఎస్.
ఓకే, దట్స్ చాలా పెద్ద విషయాన్ని తేటతెలు అంటే బయటకు వచ్చి ఈ టాపిక్స్ ఇన్ఫాక్ట్ డిస్కస్ కూడా చేయరు. ఒక బాడీ మీద కూడా తనకి ఆటోనమీ లేకుండా పరిస్థితులు, జెనిటల్ మ్యూటిలేషన్ లాంటి సమస్యలు ఇప్పుడు చూస్తాం. ఆఫ్రికాలో చూస్తాం, చైనాలో మనం చూసాము, కాళ్ళని కట్టేస్తారు, పాదాలని కట్టేసి చిన్నగా ఉండాలని. కాబట్టి నడుముని కార్సెట్ తో పాత రోజుల్లో ఇఫ్ యు సీ మనం బ్రిటిష్ సిరీస్ కానీ ఏమైనా చూస్తే అబ్డోమెన్ చుట్టూ ఇలా కట్టేస్తారు, జపనీస్ అమ్మాయిలకి కూడా అట్లాగా. సో నడుము ఇంత చిన్నగా ఉండాలి అనేసి ఇట్లాంటివన్నీ మనం ఒక చెప్పే కదా స్టీరియోటిపికల్గా అంతే అన్నీ చేసేస్తాం. అలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తాయా ఇప్పుడు? ఇవాళ రోజుల్లో మ్యూటిలేషన్ కేసెస్ ఇంకా చూస్తున్నాం మనం అక్కడి నుంచి వచ్చిన పేషెంట్లలో. అంటే అగైన్ ఆర్గాజం అనేది ఉమెన్కి రాకూడదు, తెలిస్తే దే మైట్ గో ఇన్ఫెడిలిటీకి వెళ్తుందేమో అనే ఆలోచనతో వాళ్ళు దెన్ దే అండర్స్టూడ్ దట్ క్లైటోరిస్ ఇస్ ద ఆర్గన్ ఫర్ సెక్షువల్ గ్రాటిఫికేషన్. సో క్లైటోరిస్ని కట్ చేసేస్తారు, హుడ్ని కట్ చేసేస్తారు. సో ఆ పైన చాలా దారుణం. సో దట్ they'll స్టే విత్ ఇది అక్కడ జెనిటల్ లేబియా మైనోరాని కట్ చేసేస్తారు, మ్యూటిలేట్ చేసేస్తారు అక్కడంతా. సో దట్ దే కెన్ నాట్ థింక్ ఆఫ్ ఆర్గాజమ్స్ ఉండవు, దే కెన్ నాట్ థింక్ ఆఫ్ హ్యావింగ్ ఇప్పుడు హస్బెండ్ లేకపోయినా వేరే అబ్బాయిలతో అట్లా అవ్వకుండా, అంటే వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా అన్నది వాళ్ళ ఇది చాలా ఇలాంటి ట్రెడిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఐ హావ్ నో ఐడియా యాజ్ ఆఫ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, బట్ మాకు వచ్చే పేషెంట్స్లో మాత్రం ఇంకా ఉన్నాయి, ఇంకా ఇలాంటి కేసెస్ మీరు చూస్తుంటాం. అంటే నాకు ఇంకొక ఆటోనమీ అనేది ఒట్టి బాడీ మీద ఇట్లానే అంటున్నాం కదా. వెన్ యూ సే నో టు అబార్షన్ ఆర్ నో టు కాంట్రాసెప్షన్, అది కూడా ఆటోనమీ లేకుండా ఉండటమే కదమ్మా. అవునవును. సో దట్ ఈస్ స్టిల్ దేర్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, సో కాల్డ్ ఫార్వర్డ్ వరల్డ్ లైక్ యుఎస్ కూడా కదా. అవునవును. సో వై ఆర్ వీ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంట్రీస్ లైక్ ఆఫ్రికా? అంతే కదా, అంతే కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యూ కెనాట్ యూస్ కాంట్రాసెప్షన్, పిల్లలు వద్దు అనేది కూడా నీకు నీ బాడీలో నువ్వు కదా చేసుకుంటుంది. యూ కెనాట్ యూస్ కాంట్రాసెప్షన్ అంటే అది కూడా ఆటోనమీ లేనట్టే. అంటే ఎప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అబార్ట్ చేసుకోకూడదు అంటే కూడా అది కూడా ఆటోనమీ లేనట్టే కదమ్మా. అవును కరెక్ట్. దానికంటే ఆబ్వియస్లీ అంటే ఒకటి లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది అల్టిమేట్గా, బట్ కల్చరల్గా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉండడం, హ్యూమన్ రైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది నా పాయింట్. కరెక్ట్. అట్లీస్ట్ కాంట్రాసెప్షన్ ఓకే, లా ఆఫ్ ద ల్యాండ్ క్యాన్ బీ ఫర్ అబార్షన్ చేసుకోకూడదు, అది అగ్రీడ్. అప్పుడు కాంట్రాసెప్షన్ని వద్దు అని అంటే నువ్వు కాంట్రాసెప్షన్ వద్దంటావు, ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని పెంచేసి, కాంప్లికేషన్ రేట్స్ని పెంచేసి ఏం సాధిస్తున్నాం మనం? ఒక మానవ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? చాలా ఆలోచన. అప్పుడేమవుతుందంటే ఇల్లీగల్ అబార్షన్స్ ఎక్కువ అవుతాయి, అంటే కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఏమవుతుంది చచ్చిపోతారు కదా. మా మార్టాలిటీ ఇంత కష్టపడి మన మార్టాలిటీ రేట్స్ని తగ్గుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఉమెన్ని పాతకాలంలోకి పంపిస్తున్నాం. అబ్సల్యూట్లీ. మొన్న ఫర్టిలిటీ స్కామ్ బయటపడిన తర్వాత అందరూ ఉలిక్కిపడ్డారు ఒక్కసారి. ఇప్పుడు ఫర్టిలిటీ క్లినిక్స్ వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. బట్ ఇంత పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే కదా, అంటే పిల్లలు లేరనే ఒక ఫీలింగ్. అది ఇంకా అంతే మన కల్చరల్లీ వీఆర్ స్టిల్ లైక్ పిల్లలు లేకపోతే అదేదో పెద్ద ఇది అన్నట్టుగా, అది చాయిస్ అనుకోవట్లా. మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నాము అంటే అదేదో ఏలియన్స్ని చూసినట్టు చూస్తుంటారు. ఒకళ్ళైనా నీకు తోడు ఉండాలి కదా, నీకు 50 years తర్వాత. ఐ ఫీల్ ఇన్ వన్ వే ప్రాబబ్లీ, ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో పెళ్ళి అనేది వెరీ అన్స్టేబుల్గా అయినప్పుడు మేబీ ద డివోర్సెస్ క్యాన్ హ్యాపెన్ అట్ 45-50 కూడా అన్నప్పుడు ద మ్యాన్ కెన్ గో అండ్ గెట్ మ్యారీడ్ అగైన్. బట్ అట్ 45-50 మ్యాన్ కెన్ హ్యావ్ ఎ చైల్డ్, బట్ ఉమెన్ కెనాట్ హ్యావ్ ఎ చాయిస్. సో ఐ ఫీల్ ద చాయిస్ షుడ్ బి గివెన్ టు ద ఉమెన్. అంటే ఆ యువతికి 45లో కూడా నాకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే చాయిస్ ఉండాలి. కాబట్టి నేను అందరు యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే, యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ చైల్డ్, ఫైన్, కనకండి, కానీ ఊసైట్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోండి. సో దట్ 45కి ఏమైనా అవ్వకూడనేది జరిగి నీకు అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే నీకు ఒక చాయిస్ ఉండాలి. సో దట్ ఈస్ అగైన్ ఆటోనమీ ఆన్ యువర్ బాడీ యూ షుడ్ హ్యావ్. నా ఎగ్తో నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అసలే సర్గసీ లాస్ అన్నీ కూడా డిఫికల్ట్ అయినప్పుడు నీది నువ్వు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఊసైట్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకుంటే 45-50కి కూడా యూ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ ఆఫ్ యువర్ ఓన్. అది నా పాయింట్. అది చాలా బ్రిలియంట్లీ సెడ్ యాక్చువల్లీ. అంటే ఇదంతా ఆలోచించడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది, కానీ ఇప్పుడు జరుగుతుంది. ఎంబ్రియో ఫ్రీజింగ్ చాలా కామన్గా అయిపోతుంది. దట్ ఈస్ నిజం. నేను అందరికీ ఒకటి చెప్తా, అబార్షన్తో వచ్చే కాంప్లికేషన్స్ నిజం, కాంట్రాసెప్షన్తో వచ్చే సో కాల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ imaginary. It can happen, it might not happen, and the risk rate is also very very less. Whereas abortion tho vache complications nijam and the rates are high. సో కాంట్రాసెప్షన్ ఈజ్ ఆల్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మా. అంతే కదా. అంతే. కానీ కాంట్రాసెప్షన్తో ఏవి రాదంటారు, కానీ ఐపీఎల్ వాడడం వల్ల కూడా అది చాలా హై డోస్ కదమ్మా. దట్ ఈస్ నాట్ కాంట్రాసెప్షన్, దట్ ఈస్ కాంట్రాజెస్టివ్. తేడా తెలియాలి. కాంట్రాసెప్షన్ అంటే ఒక ఎగ్ని స్పర్మ్ని కలవనీయకుండా చేయడానికి కాంట్రాసెప్షన్. కాంట్రాజెస్టివ్ అంటే కలిశాక కూర్చోకుండా ఉండటాన్ని.
ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కూర్చోకుండా ఉండటాన్ని చేసేదాన్ని కాంట్రసెప్టివ్ అంటాం. సో దట్ ఈస్ ఎ వెరీ హై పవర్డ్ పిల్స్. సో అంటే ఒక 4 కాంట్రాసెప్టివ్ పిల్స్ని కలిపి హై డోస్ పిల్స్ కలిపితే ఉండేదాన్ని ఒక ఐ పిల్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి మల్టిప్లైడ్ కదమ్మా. నువ్వు ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి భయపడేదానివి 4 times పోటెంట్ వేసుకోవడానికి ఎందుకు భయపడట్లేదు? అది చాలా సో ఐపీఎల్ అసలు వాడకూడదా? ఎమర్జెన్సీలో వాడాలి పాప. అది అంటే వెన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్, అంటే నాకు ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ డెలిటేరియస్ టు యూ అనుకున్నప్పుడు వాడాలి అంతే. కానీ అలా ఒక్కపొళ్ళ వేసుకునేది కాదు, టైం పాస్గా. ఇట్స్ ఓకే, ఐపీఎల్ని కాంట్రసెప్షన్గా వాడకూడదు, అబార్షన్ని కాంట్రసెప్షన్గా వాడకూడదు. అది పీపుల్ ఆర్ దేర్, ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకుందాం, అది కాంట్రసెప్షన్ కాదమ్మా. నాట్ నెసెసరీ, పెళ్ళైన తర్వాతనే. కానీ వాళ్ళకి ఏంటంటే మేము వాడమండి, హార్మోన్స్తో మాకు ప్రాబ్లం వస్తుందంట. అంటే అబార్షన్స్తో ప్రాబ్లం లేవా? అండ్ హార్మోన్స్ ఇప్పుడు 4th generation హార్మోన్స్ విచ్ ఆర్ సో లో దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ 0. డాక్టర్తో మాట్లాడండి, అంతేగాని మీ అంతటా మీరే డిసైడ్ చేసుకుని అబార్షన్, ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ వాడుకుని ముక్కలు లోపల ఉండిపోయి మళ్ళీ కాంప్లికేషన్ చేసుకుని వచ్చి, ఇవి చాలా తప్పు. చదువుకున్నారా అంటే నిజంగా చదువుకున్నారా, సరిగ్గా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి, బాగా అర్థం చేసుకోవాలి. హాఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువైపోతుంది. డాక్టర్ మంజుల, ఒక చాలా కీలకమైన టాపిక్, లెట్స్ టాక్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. ఇదివరకు పాత కాలంలో బట్ట వాడేవారు, అంటే పాత చినిపోయిన చీరలు చేసి ఆ తర్వాత దాన్ని ఇవాల్వ్ చేసి కాటన్ పెట్టి వాడడం మొదలెట్టారు. అవే ఉతుకుతారు మళ్ళీ. అది హైజీన్ ఇష్యూస్ వచ్చాయి, ప్యాడ్స్ వచ్చాయి, ఆ తర్వాత ట్యాంపాన్స్ వచ్చాయి, ఆ తర్వాత మెన్స్ట్రువల్ కప్స్ వస్తున్నాయి. ఏది ఉత్తమం అండ్ ఏది మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు అందరికీ? బెస్ట్ ఈస్ మెన్స్ట్రువల్ కప్. ఎందుకని అంటే అది సిలికాన్, ఇట్ ఈస్ ఇనర్ట్, ఇట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్. అంటే మనం ఏం పెట్టినా మనకి బాడీలో శరీరంలోకి అబ్జార్బ్ అయ్యిందంటే దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి. అంటే మీరు అనేది శానిటరీ నాప్కిన్స్ మీద ఉండే మెటీరియల్ ఏదైనా సరే, ఇప్పుడు ప్లాస్టిక్స్ అనేది మనకి డయాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. సో మనము దాని మీద మనకి ఇప్పుడు బ్లడ్ పడింది అంటే అది దట్ ఈస్ ఎ గుడ్ అగార్ మీడియం, అంటే దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఆ ప్లాస్టిక్స్ అబ్జార్బ్ అవుతుంది ఒక కంటిన్యూస్గా జెనిటల్ ఆర్గన్స్ దగ్గర పెట్టినప్పుడు అది అబ్జార్బ్ అయ్యి దట్ విల్ లీడ్ టు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం, ఈడీసీ. ఆ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన హార్మోన్స్ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. గర్భాశయం లోపల పొర మందంగా అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి రావచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉంటే పెరగచ్చు, అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడకూడదు. సో ఫస్ట్ మనకి ఆల్వేస్ బెటర్ మెన్స్ట్రల్ కప్స్. ఎందుకని అంటే అది ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఇనర్ట్ మెటీరియల్, డజంట్ గెట్ అబ్జార్బ్. సెకండ్, అది తీసుకుని జస్ట్ వాష్ చేసేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ బ్రషింగ్ ద టీత్, సేమ్ అది యూజ్ చేసి చేసుకోవచ్చు. ఒక్కసారి కొన్నాక 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు. సో కాస్ట్ ఎఫెక్టివ్. అది బ్యాగ్లో ఒక పక్కన కవర్లో వేసుకుని పడేసుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. క్యారీయింగ్ ఈజ్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంబారెసింగ్. వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్సర్ట్ అండ్ రిమూవ్ ఇట్. కానీ అది ఈవెన్ అన్మ్యారీడ్ అమ్మాయిలు, యంగ్ గర్ల్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే హైమన్ బ్రేక్ అవుతుంది. హైమన్ అస్సలు బ్రేక్ అవ్వదు. హైమన్ అనేది ఇలాస్టిక్ థింగ్, ఇట్ విల్ జస్ట్ గో విత్ ద మెన్స్ట్రువల్ కప్. అది పైకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. హైమన్ సైజుని బట్టి ఉంటుంది, స్మాల్, మీడియం అండ్ లార్జ్. సో సెకండ్, మేము అమ్మో నాకు భయం వేస్తుంది వాడము అనుకుంటే బెటర్ వుడ్ బి ద ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్ ఆర్ ఆర్గానిక్ ట్యాంపాన్స్ ఆర్ యూ హ్యావ్ మెన్స్ట్రువల్ ప్యాంటీస్ ఆర్ మెన్స్ట్రువల్ అగైన్ ఇది మన క్లాత్ ప్యాడ్స్ వాడుకోవచ్చు. సో ఎనీ విచ్ ఇస్ నాట్ ఆర్గానిక్, నాట్ మేడ్ ఆఫ్ బ్యాంబూ షూట్ ఆర్ ఎనీథింగ్. బ్లీచ్డ్ కాటన్ వాడకూడదు. మళ్ళీ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి నాకు ఎప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే, వై ఈజ్ హైమన్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ దిస్ వరల్డ్ వేర్ వీఆర్ లీడింగ్ విత్ గర్ల్స్ విచ్ ఆర్ ఫైటింగ్ అండ్ విచ్ ఆర్ దిస్ థింగ్. Like somebody said, character of a person is more important than, and manners of a person is more important than something which can be broken over. కరెక్ట్. ఒక స్పోర్ట్స్ ఆడితే అది ఇరిగిపోయే ఒకటి ఉంటుంది, సైకిల్ తొక్కితే కూడా చాలా మందికి విరిగిపోవచ్చు. ఎక్స్ట్రీమ్స్ డాన్స్ చేసి మనకి స్ప్లిట్ వస్తే అది చిరిగిపోయే ఇది ఉంటుంది. తుమ్మితే ఊడిపోయి ముక్కు లాంటి దాని గురించి వై ఆర్ వి గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి మనము అర్థం చేసుకోవాలి. మనం ఇవాల్వ్డ్ ఒక సొసైటీలో, మనం అంటే ఎడ్యుకేటెడ్ సొసైటీలో పర్హాప్స్ సో మచ్ నాట్, కానీ ఇప్పటికీ మనకి గ్రామాల్లో కొన్ని కమ్యూనిటీస్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి మెన్స్ట్రువల్ కప్ గురించి కూడా ఉంటుంది. అదే ఇందాక అన్నట్టుగా, why are we making anything insertion into vagina a very taboo thing to talk when we make 13-year-old 14-year-old get married and have a normal sexual life?
That is nothing but having a vaginal insertion. So when that is a norm, we have to make them understand that vagina is a part of your body, get used to it, understand it is something which has to be spoken in a normal language. కరెక్ట్. అది లేకుండా ఇప్పుడు బట్ మీరు చెప్పిన ఆర్డర్ ఆఫ్ ఇడ్లో మెన్స్ట్రువల్ కప్ Yes, మోస్ట్ హెల్దీ first. అండ్ తర్వాత ఆర్గానిక్ Sanitary napkins or cloth ఇది or menstrual panties కానీ అలాంటివి. ఇదే కల్చరల్ ఐడియాస్ మిత్స్ గురించి కంటిన్యూ చేస్తూ ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ సి సెక్షన్స్ Yes. సిజేరియన్ సెక్షన్స్ ఒకవైపు న్యాచురల్ బర్త్ ఇదివరకు న్యాచురల్ బర్త్కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారో ఇప్పుడు అందరూ సిజేరియన్ సెక్షనే కావాలని వాటర్ బర్తింగ్ కావాలని ఇలా First, I would like to correct you. There is nothing like unnatural birth. So అది natural birth అనకూడదు. We should tell vaginal delivery or cesarean or abdominal delivery. This is first thing. ఈ అపోహలతోనే సగం టైం అదేదో అన్యాచురల్ ఏమో సిజేరియన్ అన్నది వస్తుంది. నౌ వీ హ్యావ్ టూ ఎక్స్ట్రీమ్స్. ఊర్లలో ఆర్ ఎనీ ప్లేస్ వెజనల్ డెలివరీ అని ఒక పక్క డాక్టర్ బేబీకి ఫీటల్ హార్ట్ ఆగిపోతుంది అంటే కూడా మూర్ఖత్వంగా పంపించే వాళ్ళు ఉంటారు. ఒక పక్క మీరు చెప్పినట్టుగా వెజనల్గా అవుతుంది అంటే కూడా లేదు అమ్మో నాకు భయము పెయిన్ అని అనవసరంగా సిజేరియన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది తప్పే, ఇది తప్పే. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ దారి ఆ పర్టికులర్ ప్యాసింజర్కి అంటే బేబీకి దారి బాగుండి అన్నీ మాయ మధ్యలో లేకుండా ఉంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ ఏ వెజనల్ డెలివరీ. ఎప్పుడైతే దారి బాగలేదో ఆర్ బేబీ ఇట్లా మిలిటరీ యాటిట్యూడ్లో కానీ ఆర్ అడ్డంగా ఉండటం కానీ ఆర్ కాలుతో ఉండటం కానీ ఆర్ ప్రీటర్మ్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ ఉండటం కానీ ఇలాంటివన్నీ ఇంకా కొన్ని కాజెస్ కార్డ్ రౌండ్ ద నెక్ ఉండి ఫిటల్ డిస్ట్రెస్ ఉంటే కానీ దర్ ఆర్ క్రైటీరియా అప్పుడు అబ్డామినల్ డెలివరీ. సో అబ్డామినల్ డెలివరీస్ హ్యావ్ కమ్ టు మేక్ లైఫ్ ఆఫ్ ద బేబీ అండ్ ద మదర్ సేఫర్. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే సేఫ్ డెలివరీ ఏది అనేది అంతే. ఈ రోజుల్లో ఎస్ సిజేరియన్ రేట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఎందుకు పెరిగింది అనే కారణం తెలుసుకోకుండా మూర్ఖంగా మనం వాదించకూడదు. అంటే అది న్యాచురల్ ఇది అన్యాచురల్ అనకూడదు. నథింగ్ లైక్ దట్. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంటే లాంగ్ రన్ లో సిజేరియన్ దానికి ఉండొచ్చు. మా కింద నుంచి డెలివరీ అయితే అవ్వకుండా ఉంటాయా? రెక్టమ్ టేర్ అవ్వచ్చు, అది టేర్ అయినవి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అక్కడ ప్యూబిక్ సింఫసిస్ దగ్గర ఇది ముందు సరిగా ఎక్సర్సైజెస్ చేయకపోతే యూరినరీ ఇన్కాంటినెన్స్ రావచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ఈస్ వెరీ ఇది. ఆర్ బేబీని వేసి తీస్తే న్యూరలాజికల్ డిఫెక్ట్స్ రావచ్చు. ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ డెలివరీ ఏదో పట్టుకుని లాగామా పీకామా డెలివరీ చేసామా కాదు. సేఫ్గా మదర్ సేఫ్గా బేబీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. కాబట్టి సిజేరియన్ సెక్షన్స్ ముహూర్తం పెట్టుకుని లేదు ఒక పర్టికులర్ అది దట్స్ వాట్ ఐ సెడ్ అన్నెసెసరీ సిజేరియన్స్ ఇస్ నెవర్ ఎ నో. అది చేయకూడదు. ఎందుకంటే దానికి ఉండేవి ఉంటాయి. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ TTNB అంటే నార్మల్ డెలివరీలో ఉండదు. అది సిజేరియన్లో ఏమవుతుందంటే ఇప్పుడు బేబీ బయటకు వచ్చేటప్పుడు చెస్ట్ వాల్ కంప్రెస్ అవుతుంది వెజనల్గా వచ్చినప్పుడు, అప్పుడు దాంట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. అది మనకి సిజేరియన్లో తగ్గుతుంది. సో కొంచెం సేపు బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు ఆర్ ఇట్లాగే సిజేరియన్ వూండ్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, వూండ్ గేప్ అవ్వచ్చు. ప్రతిదానికి ఉంటాయి ప్రోస్ అండ్ క్రోన్స్. బట్ ఏదైతే బేబీకి లోపల మనకి ఎప్పుడైతే బేబీ లోపల అన్సేఫ్ అనుకుంటామో అప్పుడే కదా మనం బేబీని బయటకు తీస్తాం. అంతే కదా. సో అన్ని తోల్మోల్ కేబోల్ అంతే తప్ప ఈ బ్లాంకెట్ రూల్స్ ఇవాళ రోజుల్లో పనికిరావు. ఓపెన్ మైండ్ ఉండాలి ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద lady who is undergoing delivery. And finally, last but not the least, ఇవాల్టి డైటరీ whatever we eat, మన ఫుడ్ కానీ మనకు దొరికే హార్మోన్ ఫిల్డ్ మీట్ అండ్ డైరీ, హార్మోన్ కన్నా నేను అంటాను ఈడీసీ హార్మోనే ఉండాల్సిన అవసరం లేదు. లిథియం ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో కొంచెం ఇది ఎక్కువ ఉండొచ్చు, ఏమంటాము మన లెడ్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకేదైనా కూడా ఎక్కువ. కాస్మెటిక్స్లో ఫార్మలిన్ ఉంటుంది, అమోనియా ఉంటుంది, ఇవన్నీ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్. ఆ మధ్య జంబలగడ్డ పంబాని సినిమా వచ్చింది, చూసారు? చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడు. అప్పుడు అది పెద్ద హాస్యం, పెద్ద ఇది. ఇప్పుడు చూస్తుంటే ఐ థింక్ ఆ జెండర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బ్లర్ అయిపోతుంది మనుషుల్లో. అంటే ఆడపిల్లలు ఇలా ఉంటున్నారు, మగపిల్లలు అలా ఉంటున్నారు. మోర్ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే హార్మోన్స్ వి హావ్ బికమ్ మోర్ కిల్లర్ ఇన్స్టింక్ట్ మోర్. అందుకని యూ కెన్ సీ లిటిల్ నార్మల్ హెయిర్ ఆల్సో కమింగ్ అప్. రైట్. ఇదంతా ఫుడ్ వల్ల అంటారా? కొంత ఇట్ ఈస్ బేసికలీ మోర్ వీ బికమ్ వాట్ వీ ఈట్ అనేది. మనం తినేది, మనం తిరిగే పొల్యూషన్, మన స్ట్రెస్ లెవెల్స్ అండ్ ద అడిక్షన్స్, ఆల్ ఫోర్ ఆల్ ఈక్వల్ కల్ప్రిట్స్. ఒకటి అని అనటానికి ఉండదు. సో జెనెటిక్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ జెనెటిక్ ఉన్నది ఒక్కటే ఉన్నది మాత్రం వచ్చేది. ఇట్ ఈస్ ద ఎపిజెనెటిక్స్, అంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ చేంజ్. రైట్. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ పొల్యూషన్, ఈ కాస్మెటిక్స్ అండ్ ఆల్ విచ్ ఇస్ what we eat and all those things, diet and stress and the addictions. ఇవన్నీ కలిపి మనం
ఉండవలసిన స్థితి నుంచి చాలా మారిపోయి చాలా ముందుకు వెళ్ళిపోయాం. ఎవల్యూషన్ అని పేరు చెప్పుకుంటుంటాం అంతే. అదే దానిపైన. సో మీ మెసేజ్ డాక్టర్ మంజుల, బికాస్ చాలా పొటెంట్ టాపిక్స్ ఇవాళ డిస్కస్ చేసాం. మీ మెసేజ్ అంటే వీటన్నిటిని బీయింగ్ ఇన్ టచ్ విత్ నేచర్ అండ్ బీయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అనేది అది ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఒక మహిళ? I think you should be what you believe you are. That's a choice. Your body, your choice. Your thoughts, your choice. And ఎందుకంటే మనము తెలిసి కాకపోతే ఈ చాయిస్ అనేది నాలెడ్జ్తో రావాలి. ఇట్ షుడ్ బి ఎవిడెన్స్ బేస్డ్. ఇట్ కెనాట్ బి హాఫ్ నాలెడ్జ్. ఇట్ కెనాట్ బి వాట్ యూ బిలీవ్ ఇట్ ఈస్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్. మనకుండే ఐడియాస్ కాదు, ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. సో యూ షుడ్ మీట్ ద డాక్టర్ హూ ఈజ్ సపోజ్ టు బి నోయింగ్ ఎవ్రీథింగ్, డిస్కస్ విత్ దెమ్ అండ్ కరెక్ట్ నాలెడ్జ్తో ఇన్ఫార్మ్డ్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ ట్రూ. ఐ థింక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి అక్టోబర్లో తప్పకుండా మ్యామోగ్రామ్ అయితే చేయించుకోవాలి. అది ఎప్పుడు చెప్తుంటారు మీరు? ఎప్పుడు ఒకటి 30th బర్త్డే నుంచి యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ 20th బర్త్డే స్టార్ట్ డూయింగ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఆన్ day 1 of periods, సో దట్ హార్మోనల్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద ఉంటుంది కాబట్టి. అండ్ ఎలా చేసుకోవాలి డాక్టర్ దగ్గర నేర్చుకోవచ్చు. 30th బర్త్డేకి ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి. ఎవ్రీ 6 months ఎగ్జామిన్ చేయించుకోవచ్చు. 40th బర్త్డేకి మ్యామోగ్రామ్ మొదలెట్టాలి. ఈ లోపల కూడా ఎనీ టైమ్ యూ ఫీల్ ఎనీథింగ్ అబ్నార్మల్, గో అండ్ మీట్ యువర్ డాక్టర్ అండ్ లెర్న్ టు డూ దీస్ థింగ్స్. సో దట్ ఒకటి ఇవేదో ప్రివెంట్ చేయవు, కానీ ఏమన్నా వస్తే వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా మనకి ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మంజుల అనగాని. మీరు ఎప్పుడు వచ్చినా ఐ థింక్ మీరు కుండ బద్దలు కొట్టి క్లినికల్ ఎవిడెన్స్ బేస్డ్గా చాలా వాస్తవంగా ప్రాక్టికల్గా కూడా మాట్లాడి చాలా విషయాలు తేటతెల్లం చేస్తారు. ఇవాళ ఈ టాపిక్స్ చాలామందిని ఆలోచింపజేస్తాయి. ఐ థింక్ మనం జస్ట్ పూజ చేసుకుని కూర్చోవడం కాదు, స్త్రీని అంతగా గౌరవించాలి కూడా సొసైటీలో. Absolutely. Respect the woman. Thank you. Thank you.